ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత కోరారు. జిల్లాలో DEIC కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతోందని సునీత అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. సమాజంలో భావి భారత పౌరులు ప్రతి ఒక్కరూ ఎటువంటి లోపాలు లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ దిశలో హైకోర్టు ఆదేశాలను ప్రతి జిల్లాలోనూ DEIC సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. మన సొసైటీలో పిల్లలు ఎలాంటి లోపాలతోనూ ఉండకూడదని చెప్పి హానబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్లో ప్రతి జిల్లాలోనూ DEIC అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగానే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని టీమ్స్ కింద ఆశా వర్కర్స్, ANMs, అలాగే DMNHO ఆఫీస్ నుండి పారాలీగల్ వాలంటీర్స్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ అండ్ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వీళ్ళందరితో కలిపి టీమ్స్ వేసి మేము ప్రతి విలేజ్కి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కింద వీళ్ళందరినీ పంపించి అక్కడ ఎవరైనా పిల్లలు విత్ డిజేబిలిటీస్ ఉన్నారా అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ DEIC సెంటర్స్కి రిఫర్ చేయించుకునేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దానిలో